మొత్తానికి యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కేసాం గైస్, ఆగ్రా టు నోయిడా. ఇప్పుడే యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కాము. ఫైనలీ ఎన్నో వీడియోస్లో, చాలా వీడియోస్లో చూస్తున్నా యమునా ఎక్స్ప్రెస్ వే అని. లాస్ట్కి ఈరోజు ఎక్కింది మన బండి. ఇంకా దున్నడమే దీనిపైన. ఆగ్రా నుంచి నోయిడా వరకు అంట ఇది ఎక్స్ప్రెస్ వే. అది సరిగా ఉంటుంది. చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నా, ఎప్పుడెక్కడ ఎక్కుదామా ఈ నోయిడా ఎక్స్ప్రెస్ వే అని చెప్పి. అబ్బో అయ్యో ఏమిరా ఇది, రోడ్డా లేదంటే ఎయిర్పోర్ట్ రోడ్డారా? అయ్యా ఇంత పెద్దగా ఉంది స్వామి. ఎయిర్పోర్ట్ రోడ్, ఎయిర్పోర్ట్ రన్వే ఉన్నట్లుంది ఎక్స్ప్రెస్ వే ఇది. ఎయిర్పోర్ట్ రన్వే ఉన్నట్లుంది స్వామి. ఎంత పెద్దది ఉంది అయ్యా. ముందున టోల్ బూత్ వచ్చేస్తుంది, టోల్ కట్టాలి కంపల్సరీ. బైక్ అయితే కట్టాల్సింది టోల్. సీరియస్లీ నేను ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యమునా ఎక్స్ప్రెస్ వే. వేరే లెవెల్లో ఉంది సీరియస్లీ ఎక్స్ప్రెస్ వేస్. ఎక్కడ స్టాప్ చేయకూడదని వేసినాడు, కానీ వాళ్ళు కరెక్ట్గా స్టాప్ బోర్డు కాడే ఆపెట్టినాడు వాడు బస్సు కూడా. ఈ నుంచి స్టే ఆన్ యమునా ఎక్స్ప్రెస్ వే 109 కిలోమీటర్స్ గాయస్. ఒకటే రోడ్డు, మా తొక్కినంత గాయస్ ఈ రూట్లో. మంచి నా దగ్గర 150cc బైక్ ఉంది కాబట్టి సరిపోయింది. 1000cc అట్లా బైక్ ఉండాలి నా స్వామి రంగా. ఈ వేరే లెవెల్లో పోతా ఉంది ఈ రూట్లో బండి. బాబా ఏమన్నా ఉంది ఎక్స్ప్రెస్ వే. ఎన్నో వందల వీడియోల్లో చూసా ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే అని చెప్పి. ఎప్పుడు ఎక్కుదామా అని వెయిట్ చేస్తూ ఉన్నా. లాస్ట్కి టుడే ఇస్ ద డే. రే సరే ఈరోజుతో ఎక్కాము. ఇంకా కొడతాం 80 to 90 ఈజీగా కొడతా ఈ రూట్లో అయితే కంపల్సరీ. ఎందుకంటే ఎక్స్ప్రెస్ వే కాబట్టి 70 to 80 మెయింటైన్ చేస్తే బండి ఇజ్జతే పోద్ది. సో 80 to 90 మెయింటైన్ చేసుకొని కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాము. నిజంగా హైలైట్ ఉంది ఎక్స్ప్రెస్ వే అయితే. అది బెంగళూరు నైస్ రోడ్ కూడా చూడలేను, అది కూడా అంత అనిపించలేదు నాకు ఇది ఉన్నట్లు. ఇదైతే వేరే లెవెల్ ఉంది. మేబీ ఎండింగ్లో ఏమన్నా వస్తుందేమో టోల్, ఇంతవరకు ఇప్పుడు రాదేమో. మేబీ ఎండింగ్లో ఏమన్నా రావచ్చేమో టోల్, నాకే ఐడియా లేదు కదా, ఫస్ట్ టైం రావడమా. కీప్ ఎహెడ్ 70 meters అంట. సో ఈడేమన్నా ఉందా? పిజ్జా హట్ ఉంది, ఓకే. కానీ 4 lane గాయస్, 1 2 3 4 lane గాయస్ హైవే అయితే. తొక్కితే అమ్మా అస్సలు ఆగలేం బండి, అట్లా పోద్ది. భయంకరంగా పోతుంది బండి మాత్రం ఈ రూట్లలో. బాబా కార్ వాళ్ళు అయితే ఈ రూట్లో పోటీ పెట్టుకొని మరిపోవచ్చు గైస్. కార్ వాళ్ళు నా చేతిలో సీరియస్గా కారు ఉంటే నా బండి ఈరోజు అమ్మ ఎంత ఉంటే అంత తొక్కేయండి ఈ రూట్లో కంపల్సరీ. కార్ని అయితే ఎంతవరకు పోలేస్తుందో అంతవరకు తొక్కేసింట. ఈజీగా 150 ఏది గైస్, ఈజీగా 200 కొట్టచ్చు ఈ రూట్లో. 200+ కొట్టచ్చు ఈజీగా. చూడండి, మీరే చూడండి ముందున ఎలా ఉందో రోడ్డు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సీరియస్లీ మథురా టోల్ ప్లాజా 10 kilometers అహెడ్ అంట. 10 kilometersకి మనకి ఇది వస్తుందేమో టోల్ ప్లాజా, అక్కడ కట్టాలేమో బైక్. ఇంకా ఏ ఎక్స్ప్రెస్ వే పనికిరాదు, ఏ హైవేను పనికిరాదు దీని ముందైతే. సీరియస్లీ తొక్కినంత తొక్కచ్చు. బండి పరిగెత్తలేదు కానీ లోడ్ వేసి ఊరికని వెయిట్ ఇద్దాం అనుకుంటలేదు, కానీ తొక్కితే నీ తల్లి ఈ రూట్లో మాత్రము బాబా ఏం పోతుందంటే అలా పోతుంది. కారు కానీ బైక్స్ కానీ ఏం కాదు. బస్సు కూడా చూడండి 90లో పోతున్నాడు బస్సు కూడా ఈ రూట్లో.
ఎవ్వడు తగ్గుతలేదు ఈ రూట్లో, అసలు తగ్గేదే లేదన్నట్టు ఉండరు. అయితే అయిపోతుంది పెట్రోల్. 85 to 90 మెయింటైన్ చేసుకుంటా క్రూజ్ చేసుకుంటా కొట్టే ఢిల్లీ. కానీ A1 హైవే మాత్రము ఇండియాలో ఏ హైవే దీని ముందు పనికిరాదు. హైవే కానీ నైస్ రోడ్లు కానీ ఏవి, బెంగళూరు నైస్ రోడ్ కూడా 0.10% దీని ముందు. ఇది అట్లుంది రోడ్డు మాత్రం. దీనికన్నా పెద్ద రోడ్ కావాలంటే ఇంపాసిబుల్. దీనికన్నా పెద్ద రోడ్డు ఉండకపోవచ్చు. చూడండి ఎక్స్ప్రెస్ వే, బాబా నెట్ 200 అయినా కట్టేస్తా కదా టోలు. కానీ ఈ రూట్లో మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ రూట్లో మాత్రం. ఎందుకంటే మనం వచ్చేదే అస్తమానం కాదు ఈ రూట్లోకి. ఇప్పుడు ఒక్కసారి వస్తాము, సో కొట్టేయాలి, దొరికినప్పుడు వెళ్ళిపోతాండాలి ఈ రూట్లో. సీసీ కెమెరాలు ఉన్నాయంట, సీసీ కెమెరాలు బిగించున్నారు హైవేలో కూడా. అది ఎక్కడున్నాయి మనకి ఐడియా లేదు. మనుషులు కూడా తిరగరు, కుక్కలు ఉండవు, మనుషులు ఉండరు. ఫెన్సింగ్ వేస్తారు చుట్టూ ఎక్స్ప్రెస్ వేకి. బాబా ఏమన్నా ఉందా గాయస్ రోడ్ అయితే. కంపల్సరీ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రోడ్ ఇది. ప్లాజా 1 కిలోమీటర్ అంట. టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసింది. అది చూడండి జీప్. బాబా కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి గాయస్, యమునా ఎక్స్ప్రెస్ వే ఉంది. 2 వీలర్లకు కూడా మనకి అలో చేసేది ఉంది కాబట్టి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది రైడర్స్కి. ఇప్పుడు ఎక్కడ సౌత్ ఇండియా నుంచి వస్తారు, ఈ హైవేలో ఎంతసేపు అని పోతారు. ఇట్లా రోడ్డు వాళ్ళకి ట్రై చేయాలని ఉంటుంది కదా, ఇలాంటి రోడ్లోనే ట్రై చేయాలి. అస్తమానం మనం వెళ్ళాము ఇట్లా రోడ్డు. ఇప్పుడు టోల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా బైక్కి టోల్ కట్టాలి. ఎక్కడ కట్టాలో నాకు ఐడియా లేదు బైక్కి టోల్. చూద్దాం. ఓకే 2 వీలర్స్ అక్కడ వేసారు, 2 వీలర్స్కి టోల్ అని. వచ్చేసామా. कितना कहाँ जाओगे आप? कहाँ जाओगे आप? दिल्ली। दिल्ली 135। कितना? 135। 135 अंट गाइस। ये दोनों गाड़ी का लेते हैं और एक पीछे गाड़ी है देखो लास्ट में, हाँ उसका हेलमेट डाल के दोनों को। AP39 EY0499 दोनों गाड़ी का ले लो। उसका स्लिप उसको भी दे, समझ नहीं आ रहा। हाँ दोनों गाड़ी का है, दोनों गाड़ी का है ठीक, अलग देते हैं ठीक। చూసారా గ్యాస్ మొత్తానికి 135 రూపీస్ అంట. నేను 200 అయినా ఇచ్చేకి రెడీగా ఉన్నా. ఎవడెవడో వచ్చాడు రైడర్ ఒకడు ఉన్నాడు లోపల, డ్యూక్ 390 పెట్టుకునేసి. మాకైతే ఫుడ్ ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఇది ఉంది కురుకురే ఇవి ఉన్నాయి, అవి వద్దు. ఇంకా కొంచెం ముందుకు పోయి ఆపుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ నో పార్కింగ్ బోర్డ్స్ ఉన్నాయి. పార్కింగ్ బోర్డ్స్ కాడ అసలు ఆపకూడదు, దానికంటే ఒక చోటు ఉంటుంది అక్కడ ఆపుకొని ఉండాలి. అలా అయితేనే మనకి కరెక్ట్. ఎక్స్ప్రెస్ వే అనేది మనం ఎక్కడ పడితే అక్కడ ఆపుకునే కాదు కదా. కానీ సీరియస్లీ గాయస్ ఎక్స్ప్రెస్ వే అయితే చాలా అంటే చాలా, ఎక్స్ప్రెస్ వే వాళ్ళకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే బైకర్స్కి కూడా అలో చేశారు కాబట్టి
బైకర్స్కి మామూలుగా ఇంత పెద్ద హైవేలో వాళ్ళు ఎట్లా అంటే అట్లా పోతారు, గొర్రెల్లాగా అలో చేయరు చాలా వరకు. అది సౌత్ ఇండియాలోనే చాలా తక్కువ ఇట్లా ఎక్స్ప్రెస్ వే ఏది లేదు. దేశం మొత్తానికి నాకు తెలిసి ఉన్న ఏకైక ఎక్స్ప్రెస్ వే ఇది ఒకటే అనుకుంటా. దేశం మొత్తానికి ఉన్న ఏకైక ఎక్స్ప్రెస్ వే ఇది ఒకటే. కరెక్టే, ఇది ఒకటే ఉండొచ్చు మేబీ. సీరియస్లీ గైస్ సరిగా ఉంది రోడ్డు మాత్రం. 135 పోతే పోయింది కానీ ఒక ఫుడ్ ఉండదు, ఒకటి ఏముండదు ఈ రూట్లో మనకి. ఎక్కడ నీడ కనబడితే ఆపుకోవడం, తినడం, మళ్ళీ కడుక్కొని పోతా ఉండడం అంతే. కార్స్కి నాకు తెలిసి ఈజీగా బైకే 135 కార్స్కి నియర్లీ 500 ఉండొచ్చు మేబీ. దగ్గర ఉండొచ్చు 500 ఈజీగా నాకు తెలిసినంత వరకు. అది ఎంత నేను అబౌట్ చూడలేదు అక్కడ. నియర్లీ ఉండొచ్చు కదా, 500 ఉండొచ్చు. ఎందుకంటే ఇది 100+ కిలోమీటర్స్ వరకు ఉంది ఎక్స్ప్రెస్ వే, 100+. సో ట్రావెలర్స్ కానీ బైకర్స్ కానీ ఎవరికైనా అందరికీ పనికొస్తుంది ఇక్కడైతే. ఒకరికి ఇద్దరు కానీ కాదు, అందరికీ పనికొస్తుంది ఈ రూట్. అంతే, ఎక్కడైనా నీడ కనబడితే నీడ చూసి ఆపుకొనేసి కొంచెం తినేసి బయలుదేరడమే మళ్ళీ నాన్ స్టాప్ ఇంకా ఢిల్లీకి. కారుకి 100 అంట, బైక్ అసలు 1000 కూడా వేయలేదు కాదు అక్కడ. బైక్ ఎంత స్పీడ్లో వెళ్ళండి అని చెప్పి 1000 కూడా వేయలేదు. అంటే బైక్కి మనం ఎంత తొక్కితే అంత పోవచ్చేమో, బైక్ అయితే అసలు వేయలేదు. కారుకి 100, లారీకి 60 వేసాడు అంతే. ఈ 2 తప్పించి వేయలేదు. బైక్ అయితే అసలు వేయలేదు, ఎంత పోవచ్చు ఏమి అని చెప్పి కూడా వేయలేదు. చూడండి ఇడు ఇలాంటి గొర్రెగాళ్ళు వస్తూ ఉంటారు మిడిల్లో. మర్యాదగా పోతూ ఉండొచ్చు కదా. ఊరికి ఓవర్టేక్ చేయడం, మళ్ళీ వచ్చి సైడ్కి పోవడం, అంటే రెచ్చగొట్టడం ఇది. అరే చూడరా మేము పోతున్నాం రెచ్చగొట్టడం లాగుంది. పోతున్నాడు ఏమో మర్యాదగా పోవచ్చు కదా. నాతో నీకెందుకురా అసలు, నీ పడేది నువ్వు చూసుకో, నీ దారి నువ్వు పో, నా దారి నేను పోతా. నువ్వు కూడా అప్పుడు నేను నిన్ను ఆపను. ఊరికే నా పక్కన వచ్చి కయో కయో అని హారం కొట్టుకుంటా. అవసరమా నీకైనా నాకైనా? వెళ్ళిపోరా అయ్యా, మీతో వద్దు. మీ యూపీ కానీ ఎంపీ కానీ ఎవరు సర్లేరు. బస్సులో నుంచి ఒకడు లాస్ట్ విండోలో బాయ్ చెప్తున్నాడు, పిల్లోడు ఎవడో ఫోన్ మాట్లాడుతూ. బస్సులు కూడా కొట్టేస్తారనమాట అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా. కొత్త బయలు వాళ్ళకి హైవేలో టెన్షన్ ఉండదు కదా, ఇది 4 లైన్ రోడ్డు కదా, ఎవరితో టెన్షన్ ఉండదు. కొట్టుకొని పోతా ఉండొచ్చు, ఎవరిని అడిగే పని ఉండదు, ఏముండదు. సో వాళ్ళకి ఇది బెనిఫిట్ ఈ రోడ్డు చాలా. నోయిడాలో పోయి వెళ్తాం, ఇది నోయిడాలో పోయి కలుస్తుందమ్మా టోల్. ఇది నోయిడా టోల్దా ఇది, అక్కడ పోయి కలుస్తాం నోయిడా దగ్గర. అంతవరకు ఎక్కడ కలుస్తుంది. 89 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి బ్రేక్ ఎత్తుకోవడం మంచిది ఎక్కడన్నా ఆపి. మేము కొంచెంసేపు టోల్ కాడ ఆపుదాం అనుకున్నాం కానీ ఎందుకు ఊరికే టోల్ కాడ అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఏమన్నా నీడ వస్తుంది ఆ చెట్టు కాడ, కొంచెం నీడ దొరికినా కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆపుకొని బండికి కొంచెం 1/4 అవర్ ఆపుకొని బండికి రెస్ట్ ఇచ్చేద్దామని చెప్పి ఉన్నాము. 8:30 కదా టైము. ఆరాంగా ఇంకెంత కాదు 100 కిలోమీటర్స్ ఉంటే రీచ్ అయిపోతాము. 100 or 110 అంతే, ఇది ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఆపుకోవడం బెస్ట్. కొంచెం తినేసి చల్లగా ఉంది ఏరియా కూడా. ఇది బెస్ట్ గైస్, కొంచెం బాగుంది ఏరియా కూడా. ఆపుకొని తిని కూడా బాగుంది జాగా. చాలా ఇది చూడండి, కార్లో ప్రతి ఒక్కడు మనకే చూసేవాడే, ఎవర్రా వీడు ఫ్లాగ్ తగిలించుకొని, ఏంది వీడు అవతారం ఏంది, వీడేంది అని చెప్పి. నేనైతే 85 చేద్దామని ఉన్నా సార్, అంతే. క్రూజు మైలేజ్ పడిపోద్ది, బండికి దెబ్బ తినదు.
ఆల్రెడీ మైలేజ్ డ్రాప్. సో 85 చాలు, ఎక్కువ మరి కనపడింది. ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం చాలా, అంతవరకు ఉన్నాం. మరి ఓవర్గా పోతే బండికి ఇబ్బందే, మనకి ఇబ్బందే. మనకేం ఉండదు, బండికి ఇబ్బంది. ఇంకా బండికి వస్తే మనకి ఇబ్బంది, మనకు వచ్చినట్లే కదా ఇంక ఇబ్బంది. సో వీలైనంత వరకు 85. కో రైడర్ చూడండి కొట్టుకొని వెళ్ళిపోయినాడు ఈజీగా. 110 ఈజీగా కన్ను చూపు మేరలో కనబడతలేదు నా కో రైడర్. ఎక్కడ పోతున్నాడు. వద్దు మనకు మైలేజ్ మొత్తం పడిపోద్ది. ఊరికి అట్లా అంటా మనం రెచ్చగొడతామని చెప్పి, కానీ అయితే నేనైతే పోదలుచుకోలేదు అంత ఫాస్ట్. ఊరికి ఎందుకు పోయి బండికి దెబ్బ. మన మనవాడు మున్నాగాడు ఇంతవరకు ఒక చిన్న ప్రాబ్లం ఇవ్వకుండా మనల్ని ఢిల్లీ వరకు చేర్చడమే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మిడిల్లో ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అనుకున్నాం. సీరియస్లీ వాడైతే ఇదివరకు ప్రాబ్లం కూడా రాలేదు. ఇంజన్ కూడా స్మూత్గా వెళ్తుంది, ఏ ఒక్క చోట ఎక్కడ ప్రాబ్లం రాలేదు, పోతూ ఉంది మెల్లిగా. సో మనం అలానే పోగొట్టుకోవాలి మంచిగా. 85 మెయింటైన్ చేసుకుంటే 85, 86 అదే ఫాస్ట్లో కొట్టామంటే దాటేసి ఏముంది, 1 అవర్ 1.5 అవర్ అంతే దాటేస్తాం. 10 or 11 కల్లా మనము దగ్గర ఢిల్లీ నోయిడాలో ఉంటాము. అంతే 12:30 1 లోపల రూమ్కి వెళ్ళిపోవాలని మా టార్గెట్. ఎందుకంటే మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొనేసి, రెస్ట్ అంటూ ఏమి ఉండదు, షాపింగ్ చేయాల్సి ఉంది. నా దోస్తు గాళ్ళకి ఇద్దరు ఢిల్లీ నుంచి ఏమన్నా తీసుకురారా అని చెప్పి అన్నాడు. అలాగే ఇంట్లో వాళ్ళకి, డాడీకి మమ్మీకి ఏమన్నా తీసుకోవాలి. మా అక్క పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు, వాళ్ళకు కూడా ఇద్దరికి ఏమన్నా తీసుకోవాలి. సో షాపింగ్ ఉంది, షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కి ఈవినింగ్ అయితే బెస్ట్ అని చెప్పి ఉన్నాము. నోయిడానే 1 or 2 అంటే జస్ట్ మనకు 12 కిలోమీటర్స్ నోయిడా నుంచి ఢిల్లీ. ఓకే, నోయిడా వచ్చేసి మనకి సిటీ అవుట్స్కర్ట్స్ అనుకుంటా కదా బాయ్స్. నోయిడా వచ్చేసి మనకి ఢిల్లీ ఇది అవుట్స్కర్ట్స్ అనుకుంటా. నోయిడాకి వచ్చేసి ఢిల్లీ వచ్చేసినట్లు అనుకుంటున్నా. ఇది చూడండి, హైవేలో కూర్చొని మాట్లాడుకుంటా. ఎవరు ఆపుతారు చెప్పండి హైవేలో, బస్సు వాళ్ళు అయినా కూడా. ఓవర్ నెట్ కేబుల్స్ అంట, అంటే కేబుల్స్ కొంచెం కిందకు ఉంది ఇక్కడ. మరి హైట్ లోడ్ ఏదైనా పోయినప్పుడు కొంచెం చూసుకోవాలి. వెళ్తా ఏంటో ఇది ఇంకా చాలా హైట్ లోడ్, కొంచెం కిందకు ఉంది కేబుల్స్. ఏం తక్కువ హైవేనా గాయస్, హైట్ వేసింది వీళ్ళు. గ్రౌండ్ నుంచి మినిమమ్ 10 feet ఎక్కడ, ఈజీగా 15-20 feet హైట్కి వేసారు రోడ్డు. అది గ్రౌండ్, మన గ్రౌండ్ నుంచి చాలా హైట్ ఉన్నాం. ఇదిగా 20 feet దగ్గర ఉంటుంది నాకు తెలిసి. 20 feet హైట్ వేసారు రోడ్డు. సో ఉండొచ్చు అది హైట్. ఇది పెరిగింది కాబట్టి మనకు వైర్స్ ఏమన్నా ప్రాబ్లం రావచ్చు. కానీ ఒకటైతే నాకు క్రేజీగా ఒక పని చేయాలని ఉంది. ఈ మిడిల్లో డివైడర్ చూస్తున్నారా, అప్పుడే మేము కూర్చొని తిన్న చోట మంచి జాగా వేసి, అంటే ఇట్లున్నాయి చెట్లు, సేమ్ ఇట్లున్నాయి చెట్లు, అటు ఇటు చెట్లు బాగుండే. మిడిల్లో జాగా ఉంది, ఆరాంగా టెంట్ వేసుకొనేసి ఒక నైట్ స్టే చేయాలి. క్రేజీగా ఉంటుంది. పోలీసు వాళ్ళు వచ్చినారంటే కూడా అంత క్రేజీగా ఉంటుంది అనుకోండి, అది వేరే లెక్క. ఒకసారి ట్రై చేయాలి. ఏముంది, ఎవరు ఉండరు, కారు వాళ్ళు తప్పించి ఎవరు ఉండరు. ఫుడ్ తెచ్చుకోండి. ఇలా మనం ఎన్ని గంటలకు పోతాం, ఎన్ని గంటలకు వస్తాం, ఎవరు ఆయనేమో పట్టించుకోరు. పోతున్నారు, టోల్ కట్టినామా, టోల్ కట్టుకున్నామా, తీసుకున్నామా, అయిపోయిందా, పోతూ ఉంటాం అంతే. నాకు తెలిసి నోయిడా అంతే, జస్ట్ ఢిల్లీ అవుట్స్కట్స్ లాగే రూమ్ బుక్ చేసుకునేసి. మాకు కరోల్ బాగ్ దగ్గర కావాలి గాయస్, కరోల్ బాగు. నేను ఇండియా గేట్ దగ్గర లేకపోయినా మాకు ఇబ్బంది లేదు, కరోల్ బాగ్ దగ్గర అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే కరోల్ బాగ్కి ఇండియా గేట్ మిడిల్లో ఎక్కడ దొరికినా తీసుకుంటాము. కరోల్ బాగ్ వచ్చేసి మెయిన్ ఇది కావాలి, బైక్ యాక్సెసరీస్ తీసుకోవాలి, టైర్ ఇన్ఫ్లేటర్ తీసుకోవాలి, టైర్ ఎయిర్ పంప్ అంటారు దాన్ని. ఎందుకంటే లదాఖ్లో లే దాటిన తర్వాత ఫర్ సపోజ్ ఎక్కడైనా పంచర్ అయినా, లేదంటే గాలి తగ్గినా, మనకి ఎక్కడక్కడ మనకి ఎయిర్ పంపులు అనేది ఉండవు. సో అక్కడ తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు తీసుకుంటే మనకు లేలో పనికి వస్తుంది, మంచిగా యూజ్ చేసుకోవచ్చు రైడ్కి. బై ఛాన్స్ అక్కడ ఏదైనా పంచర్ అయిందంటే మనం గొర్రె అయిపోతాం. సో అందుకే తీసుకోవాలి. మేబీ 71 కిలోమీటర్స్, కిలోమీటర్ బోర్డు వేస్తున్నారు కదా, అది ఏ దానికని నాకు ఐడియా లేదు.
కిలోమీటర్ బోర్డు వేస్తున్నారు 71 అని చెప్పి, ఇంతకుముందు బ్యాక్ సైడ్ 80 అని చెప్పి, 83 అని చెప్పి, 78 అని చెప్పి ఇట్లా కిలోమీటర్ బోర్డు వేస్తున్నారు. చూడండి ఇక్కడ ఓవర్ హెడ్ కేబుల్స్ అని మళ్ళీ వేశారు బోర్డు. అంటే ఈ కరెంట్ కేబుల్స్ మళ్ళీ కిందకు వచ్చాయి అని చెప్పాను. వీళ్ళు ఏదానికోసమో బస్సు కోసమా ఈ హైవేల్లో, మేబీ దానికోసమే అనుకుంటా, బస్సు కోసమో ఏదన్నా వస్తే ఎక్కేసి వాళ్ళు వెళ్దాం అని చెప్పి. అంటే ఈ పక్క పల్లెటూర్లు ఉంటాయి కదా, హైవేలో ఏమైనా బస్సులు ఆపుతారేమో మనకి ఐడియా లేదు. ఇంతవరకు అయితే ఉన్నాయి మామూలుగా ఆపి తినే వాళ్ళు చూసాను, కానీ మామూలుగా ఆపి ప్యాసింజర్ని ఎక్కించిన బస్సు అయితే నేను చూడలేదు. మేబీ దానికోసమే అండి. చూడండి ఇక్కడ బంజా ఎగ్జిట్ వచ్చి 3 కిలోమీటర్స్ హెడ్ అంట, ఏదో ఊరికి బంజా అంట. ఇక్కడ ఎగ్జిట్ కూడా ఉంది. ఓకే, నేను ఎక్కడ స్టార్ట్ అయితే ఎండింగ్ నోయిడానే అనుకున్నా. ఓకే, ఇదో ఒక మంచి విషయం వెళ్ళండి. ఇప్పుడు ఇట్లా వెళ్ళే వాళ్ళు ఇట్లా వెళ్ళొచ్చు కదా, బంజా అని చెప్పి ఏదో ఊరుంది. ఆ ఊర్ల పైన వెళ్ళే వాళ్ళు ఎవడన్నా ఉన్న వాళ్ళు కూడా హరాంగ్ ఎక్స్ప్రెస్ వే, నాకు తెలిసి ఈ 2 వీలర్లు వెనక వచ్చే 2 వీలర్లన్నీ ఇట్లా సైడ్లలోకి వెళ్ళిపోయేటి, అయినా నోయిడా వరకు వచ్చేటివి కావు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, పల్లెటూర్లు ఉన్నారు కాబట్టి. సో ఇది చూడండి, ఆడ ఊరు పెద్దది ఏదో బంజా, అదే ఇట్లా ఊర్లు వస్తుంటాయి, ఆ ఊర్లోకి వీళ్ళు సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. నియర్ ఐఓసి పెట్రోల్ బంక్ 16 కిలోమీటర్స్ హెడ్ అంట చెన్నైకి. బంజా నాహుజీ హిల్ అంట. ఈ పక్క భలే పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి గైస్. బంజా ఏంది అది, బంజా అంట, బంజా నాహుజీ హిల్. ఒక్కొక్క సౌత్ ఇండియాలో మన పేర్లు వచ్చి వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది, వాళ్ళ పేర్లు మనకి విచిత్రంగా అనిపిస్తుంది అంతే. ఎవరి స్టేట్ వాళ్ళది అంతే. చూడండి గాలి సీరియస్లీ భయంకరంగా ఇస్తుంది గాయస్. గాలి అయితే బండి కంట్రోల్ దిక్కుతలేదు. చూడండి చెట్లు ఎట్లా ఊరుతున్నాయో, గాలి ముందు పక్క. నో స్టాపింగ్ అనేసారు, కరెక్ట్గా అక్కడ ఆపుతారు డాబా కోసం అని చెప్పి ఆపేసేది, వెళ్ళేది డబ్బాలు తినేసేది. నో పార్కింగ్ అనే చూడండి బంజా అని ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఎక్స్ప్రెస్ వే నుంచి ఒకవేళ మనం కట్ కావాలంటే ఇట్లా కట్ అవ్వచ్చాము. ఒకవేళ బై ఛాన్స్ ఎక్స్ప్రెస్ వేకి ఎక్కాలంటే ఇట్లా ఎవడన్నా ఎక్కుతే ఏం పరిస్థితి? ఉంటారేమో అక్కడ కూడా, మాకు తెలిసి ఎవరో ఒకరు ఉంటారేమో. ఉండండి ఎక్స్ప్రెస్ వేలోకి ఎక్కనీరు కదా. అది కరెక్ట్. ఇక్కడ ఉంటారు, వాడు చెక్ పోస్ట్ వేసుకొని కూర్చొని ఉంటాడు. కరెక్ట్, చెక్ పోస్ట్ వేసుకొని కూర్చొని ఉంటారు ఎవరు. అంతే కదా, ఎక్స్ప్రెస్ వే అంటే తమాషా. ఇండియా మొత్తానికి ఉన్న ఏకైక ఎక్స్ప్రెస్ వే ఇదే, దీనికి మించిన ఎక్స్ప్రెస్ వే లేదు వేరేది. చూడండి ఫ్లడ్ లైట్స్ ఎంత పెద్దవో. అసలు నైట్ డ్రైవ్ చేయాలి నీకు గైస్ కంపల్సరీ. లేహ్ నుంచి లదాఖ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఆగ్రా కొట్టాలి కదా, కంపల్సరీ ఆగ్రాకి ఇదే ఎక్స్ప్రెస్ వేలో నైట్ జర్నీ చేద్దామని ఉన్నాం. అంటే ఈవినింగ్ 6 పైన రైడ్ చేయాలి ఇదే ఎక్స్ప్రెస్ వేలో. ఒకసారి అదొక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నైట్ టైం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్లు లాంటివి కూడా ఏమీ లేవు కదా, సో మనకి తెలుస్తుంది అంటే రోడ్డు నైట్ టైం ఎలా ఉంటుంది ఈ రోడ్లో. జేసీబీలు కూడా అలా చేస్తున్నారు బా. ఈ రూట్లో ఇవి ఆడ పరిగెత్తాయని చెప్పండి, ఫాస్ట్ పరిగెత్తలేవు. ఓకే, ఆడాడ ఇట్లాంటివి ఉన్నాయి బోతులు టైప్. ఓకే గైస్, నేను ఎక్స్ప్రెస్ వే ఎండింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే పెద్ద ఏం చూపించడానికి ఏమీ లేదు, జస్ట్ గాలి విపరీతంగా ఉంది అంతే. ఇంకా 6 ఆ పక్క 4 లైన్, ఈ పక్క 4 లైన్, 1 2 3 4. ఈ 3 లైన్ వచ్చి కార్స్ ఉంటుంది, ఆ లైన్ వచ్చి స్లో వెహికల్స్. ఇప్పుడు జేసీబీ ఆటోస్ కూడా లేవు, ఓన్లీ బైక్స్, దీన్ని పెద్ద వెహికల్స్ వరకు. సో బైక్స్ అట్లా చిన్న వెహికల్స్ మాత్రం ఆ లైను, కారు బస్సు లారీస్ ఇవన్నీ ఈ లైన్, ఈ 3 లైన్స్. అట్లనే ఎవరు లేదు. ఎవరు లెఫ్ట్ షోల్డర్ ఓన్లీ, స్టాప్ ఆన్ లెఫ్ట్ షోల్డర్ ఓన్లీ, సీట్ బెల్ట్ సేవ్స్ లైఫ్, ఆల్వేస్ ఓవర్టేక్ ఫ్రమ్ రైట్. ఓకే, మనకు ఢిల్లీ ఏ పరంగా వెల్కమ్ ఇస్తుందో, ఫస్ట్ టైం ఢిల్లీలో అడుగు పెడుతున్నాము. ఢిల్లీ మనకి ఏ పరంగా వెల్కమ్ చెప్తుందో, ట్రాఫిక్ పరంగా, లేదా విపరీతమైన వేడా, లేదంటే వాన, లేదంటే సంథింగ్ చూద్దాం. మనం ఇంకా కంటిన్యూ మిడిల్లో ఏమి ఉండదు కదా, అంతే ఇంకా ఒకటే స్ట్రెచ్ పోతూ ఉండాలి.
సో నేను ఈ ఎక్స్ప్రెస్ వే ఎండింగ్ పాయింట్ కాడికి పోయి మీకు ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఓకే గైస్. గైస్ ఇది రెండో టోల్ గేట్. ఫస్ట్ అక్కడ తీసుకున్నాము, దాని తర్వాత మళ్ళీ ఇది రెండో టోల్ గేట్. ఇది ఇక్కడ అక్కడ తీసుకుందేమో ఇక్కడ చూపించాలేమో టోల్ గేట్. వాడు అప్పుడే అన్నాడు इधर दिखाना है सर, उधर आगे और एक टोल रहता है, उधर दिखाना है सर टोल का पेपर అన్నాడు. మేబీ ఇక్కడ చూపించాలేమో అది. మన ఎందుకంటే మిడిల్లో ఎక్కినాము కదా. ఎవడు చూద్దాం, ఏముంది చూపిద్దాం. और दिल्ली कितना दूर है इधर से? नोएडा बैठे हैं यहाँ से करीबन 40. नोएडा नहीं तो दिल्ली. नोएडा 40 किलोमीटर यही रास्ता है था. ये हाईवे नोएडा तक पहुँच जाएगा. ठीक है, थैंक यू भाई. నోయిడా వరకు ఇదే హైవే ఉంటుందంట. అదే నేను చెప్పిందా గైస్, నోయిడా వరకు ఉంటుంది. నోయిడా నుంచి మనం మళ్ళీ మారాల్సి వస్తుంది. మన నోయిడాలో మనం మార్చుకోవాలి. నోయిడా వరకు ఇదే కొట్టచ్చు. ఇంకా 40 కిలోమీటర్లు ఉందంట నోయిడా. అదే నెక్స్ట్ బ్రేక్, మూడో బ్రేక్ ఇంకా ఆడే ఉంటుంది. అది తీసుకుంటే దాని తర్వాత డైరెక్ట్ రూమ్కే కొట్టేయచ్చు అంతే. ఇది చూడండి ఏం ఫాస్ట్గా చెప్తాడు బండి. అంబులెన్స్ అర్జెంట్ టైం కాదు కానీ ఏం ఫాస్ట్గా చెప్తాడు. సరే గైస్, ఎండింగ్లో చూస్తాం మళ్ళీ నోయిడాలో కలుద్దాం.